తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. అంతకుముందు భువనేశ్వరి భారీ ర్యాలీగా కుప్పం మండలం కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా, నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా, స్వర్ణాంధ్రను నిర్మించగా సాగే ప్రస్థానమా, వందనం వందనం శిరసాభివందనం, వందనం వందనం హృదయాభివందనం, నమో నమో నా తెలుగుదేశమా. పొడిగట్టిన తెలుగువాని పౌరుషాన్ని రగిలించగా, పొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా, ఢిల్లీ చేతిలో కీలు బొమ్మలకు సవాలుగా, కుళ్ళు రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా, పేదవాడిని మించిన భగవంతుడు లేడని, సమాజమే దేవాలయమని సాగే ఆరాధన. నమో నమో నా తెలుగుదేశమా, నమో నమో నా తెలుగుదేశమా. అన్నదాతలు కూడా పోలవరం తర్వాత ఉద్యోగాల కోసం కియా మోటార్స్, ఐటీ రంగం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకొచ్చారు. పరిశ్రమలు కూడా ఆయనను నమ్మి ఏమి లేని మన ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చారంటే అది ఆయన నాయకత్వం మీద నమ్మకం. ప్రజలు వేరైన, మతాలు వేరైన, మనందరం ఆంధ్రలో అవునా కాదా? మన కోసం, మన ఆంధ్ర రాష్ట్రం కోసం మనం పోరాడాలి. ఈ జరిగే అన్యాయాన్ని, రాక్షసుల్ని అరగొట్టాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ప్రజలందరినీ, యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందరినీ. అట్లానే మన కార్యకర్తలు చాలా మందిని కత్తి తీసి నడి రోడ్లో చంపేశారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది మన తెలుగుదేశం కార్యకర్తలు. అట్లానే మన ప్రజలు వారిని కూడా చంపేశారు. దేనికోసం? వాళ్ళు మీకోసం కాదు, వాళ్ళు డబ్బు కోసం. డబ్బు డబ్బు డబ్బు, దానికోసం ప్రజల్ని కూడా నాశనం చేసేశారు. మీ బ్రతుకులో అంధకారం దించేశారు, రాక్షస పాలన తీసుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పొత్తా సాయి నరసింహారెడ్డి పేర్కొన్నారు. కమలాపురం నియోజకవర్గంలో సీకే దిన్నే మండలం బకరపేట విశ్వనాథపురంలో ఆయన కమలాపురం అభ్యర్థి కృష్ణ చైతన్యరెడ్డి కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనలో ప్రజలు విసిగిపోయారని అన్నారు. దళితులను అవమానించిన వారికే పదవులు ఇచ్చారని ఆరోపించారు. మెడలెక్కి కూర్చుంది చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వ
సంపదే అది. దాన్ని తుంచి వేలు తుంచే ధైర్యం ఉంటే రారా. ఈ ఆకలికి బలయింది చాలు. తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 కదలిరా. పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంగా. కదలిరా కదలిరా. రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. బంగారాన్నొదిలి బండరాయి నడుగుతావా? అభివృద్ధి ఏంటంటే ప్రభుత్వం ద్వారా మత్స్యకారులకు రావాల్సిన రాయితీలన్నీ గత 5 ఏళ్లుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిలిపివేసిందని, మత్స్యకారులను నాశనం చేసిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మండలం కోనపాపపేటలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో మత్స్యకారుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు, సినీ హాస్య నటుడు పృథ్వీరాజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో మత్స్యకారులతో పలు అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ, జనసేన పార్టీ నాయకుడు పృథ్వీరాజ్ చర్చించారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి సత్యానందరెడ్డి, బత్తుల చైతన్య రాజేష్ కుమార్, సామినేడి అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే జనసేన అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ గా ప్రచారం చేయడం జరిగింది, అందులో భాగంగా ప్రముఖ సినీ నటుడు పృథ్వీ గారు కూడా రావడం జరిగింది. మరి ఈ రోజు ఇక్కడ మత్స్యకార సమస్యలు విపరీతంగా ఉన్నాయి. వాళ్ళకి 5 సంవత్సరాలు కూడా ఏ విధమైన సహకారాలు, బోట్లు కానీ, వలలు కానీ, ఆయిల్ ఇంజిన్ కానీ, ఐస్ బాక్సులు కానీ, పగిలిపోయిన బోట్లకు కానీ, పోయిన వలలకు కానీ, అదేవిధంగా హార్బర్లో మొగలో బోట్లు పగిలిపోయినట్లకు కానీ, చనిపోయిన వ్యక్తులకు కానీ ఎవరికి రాలేదు. కానీ కాకినాడలో చనిపోయిన వాడికి 10 లక్షలు ఇచ్చారు. మన కుప్పాళ్ళలో చనిపోయిన వాడికి రూపాయి ఇవ్వలేదు. అది ఈ యొక్క పరిపాలన. అదేవిధంగా 3 తుఫాన్లు వచ్చినాయి, ఎక్కడా సాయం లేదు. ఏది ఏమైనా ఇప్పుడు అరవిందో కంపెనీ వలన మొత్తం మత్స్యకార కుటుంబాలన్నీ రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఆ పరిస్థితి రాకుండా రేపు రాబోయే రోజుల్లో అన్ని మత్స్యకారులు ఇటు తుని, ఇటు పిఠాపురం అన్ని గ్రామాల నుంచి కమిటీ వేసి వాళ్ళు ఏ విధంగా కోరుకుంటే ఆ విధంగా నేను, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు వారి కోరిక మేరకు వారు అడిగిన విధానంలో మేము పనిచేస్తామని చెప్పి వారికి మాట ఇస్తున్నామని చెప్పి తెలియజేస్తాం. భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించండి. ఎంపీ ఎమ్మెల్యేకి 2 ఓట్లు వేయండి. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మన తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ఏ ఒక్క ఓటు మిస్ అవ్వకుండా వెయ్యాలి. నా గుర్తే గ్లాస్ అనుకుని గుద్దండి. పవన్ కళ్యాణ్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాను మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నాను. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా దర్శకుడు మల్లిక్ రామ్ తెరకెక్కించిన క్రేజీ ఎంటర్టైనర్ చిత్రం టిల్లు స్క్వేర్. సాలిడ్ హైప్ నడుమ వచ్చిన ఈ క్రేజీ సీక్వెల్ మొదటి భాగం కంటే పెద్ద హిట్ కాగా, ఈ సినిమాతోనే సిద్ధు తన కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ని అందుకున్నాడు. అయితే థియేటర్స్లో డీసెంట్ రన్గా కొనసాగించిన ఈ చిత్రం డిజిటల్ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ నెల 26 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్కి రాబోతుంది. ఈ చిత్రానికి అచ్చు, రామ్ మిర్యాల అలాగే భీమ్స్లు సంగీతం అందించగా, సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ వారు నిర్మాణ సారథ్యం వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. నర్సాపురంలో నామినేషన్ వేసిన వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి ముదునూరి, నియోజకవర్గం నుంచి భారీగా తరలివచ్చిన కార్యకర్తలు. భీమవరం జేపీ రోడ్డులో చలివేంద్రం ఏర్పాటు, ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించిన ప్రముఖులు. కుప్పంలో చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన భువనేశ్వరి, భారీగా తరలివచ్చిన కార్యకర్తలు, నాయకులు. కోనపాపపేటలో ఉత్సాహంగా మత్స్యకారుల ఆత్మీయ సమావేశం, ముఖ్య అతిథిగా హాజరైన పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.